వెంకటేశ్వర స్వామి నగ మీరు చేసుకున్న వెంటనే మీ అదృష్టం కలిసి వచ్చింది. యాక్చువల్లీ మీకు చెడు జరగల, మంచి జరిగింది. ఇప్పుడు 100% అన్న. అన్న వెంకన్నతో పెట్టుకుంటే ఐదర్ మంచి అయినా జరుగుతుంది, చెడైనా జరుగుతుంది. మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు చూడండి. 100% మంచి అన్న. ఎందుకంటే ఆయన నగ పెట్టుకున్నాక మీ ప్రభావం ఎంత పెరిగిందో ఒకసారి చూడండి. మీ ప్రభావం ఎంత పెరిగింది ఒకప్పటికంటే ఇప్పుడు 1000 రెట్లు పెరిగింది. ఇప్పుడు అదైతే వాస్తవం, కానీ దాన్ని మంచిగా తీసుకోవాలా చెడుగా తీసుకోవాలా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు తీసుకోవద్దు? మంచిగానే తీసుకోండి. ఎందుకంటే ఒక మంచికి ఇది ఒక ఆరంభం. అంటే మీ మీద ఉన్న అపవాదులు కానీ, మీ మీద ఉన్న అపోహలు కానీ, అనుమానాలు కానీ, అన్నీ పోతాయి ఈ దెబ్బకి. అంతే అంటారా? మొత్తం పోయి ఒరిజినల్ సూర్యాబాయి ఏంటి అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు ఎట్లా డిపెండ్ చేసుకుంటారు, మీరు ఎట్లా చూపించుకుంటారు, ఐటీ వాళ్ళకి ఎట్లా బయట నిలబడతారు, ఇది ఒరిజినల్. ఇక్కడ నుంచి జరగబోయేది మీ ఒరిజినల్. అక్కడ నిలబడ్డారు అనుకో, ఇక మీకు తిరుగులేదు, ఇక అయిపోయా. నిలబడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మీ నీలాపనిందలు ఇంకా తొలగిపోలే, ఇంకా నడుస్తుంది మీకు. అయిపోయింది నా కథం. రేపు తోని ఇంకా ఈ టాపిక్ అనేది ఉండదు, ఇంకా మర్చిపోతాడు. ఎందుకంటే ఇది ఆల్రెడీ వారం నుంచి అరిగిన క్యాస్ ఇట్లా అరుగుతుంది. ఇంకా జనాలకు కూడా ఇంకా ఓపిక లేదు, ఓపిక నశించిపోయింది జనాలకు కూడా. అందుకే వాళ్ళు రియాక్ట్ అయి పెట్టేస్తున్నారు వీడియోలో. ఆయన ఏది చేసుకుంటే మీకు ఏం చేసే ఉంది ఆయన, మీ పనులు మీరు చూసుకోండి. అవును, ఓపిక నశించిపోయింది. అవును. అంటే మరి రేపు నుంచి ఎట్లా తిరుగుతారన్న బయట? ఇట్లా తిరుగుతా అడగరా అన్న, ఏందన్నా ఫేక్ వేసుకొని తిరుగుతున్నావు, మాకు అన్ని ఒరిజినల్ అని చెప్పినావు గతంలో. ఎవరు అడగారు అన్న, వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు నేను తెలియని వాళ్ళు అయితే ఏదో అనుకుంటారు, తెలిసిన వాళ్ళు అయితే అనుకోరు.